రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మున్సిపల్ అధికారులు ఫుట్పాత్ రోడ్డు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. ఆరంగా చౌరస్తాలో ఫుట్పాత్ రోడ్డు ఆక్రమణలపై కొరడా జల్పించారు అధికారులు. డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ రంగంలోకి దిగారు. పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. అయితే ఈ క్రమంలో స్థానిక వీధి వ్యాపారులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ల ఆక్రమణలపై చాలా కాలంగా ఇటు జిహెచ్ఎంసీ గానీ ట్రాఫిక్ పోలీసులు కానీ ప్రత్యేకంగా దృష్టి సాధించడం జరిగింది. మనం చూస్తే ఆరం గారి చౌరస్తా, ఇది ప్రధానమైనటువంటి చౌరస్తా. ఇటు హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేకు వెళ్లేటువంటి మార్గంలో ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్ పైన ఇటు మేదీపట్నం నుంచి ఇటు రాజేంద్ర నగర్ సైడ్ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఆరాంఘర్ ఇటు వస్తాయి. అదేవిధంగా ఇటు ఉప్పల్, ఎల్బీ నగర్, చాంద్రాయన్ గుట్ట నుంచి ఇటు రోడ్ నెంబర్ 44 కు వెళ్లేటువంటి వాహనాలన్నీ కూడా ఇదే వస్తాయి. కాబట్టి NH 44 కు వెళ్లేటువంటి వాహనాలన్నీ కూడా ఇదే రోడ్ లోకి వస్తాయి. ఇక్కడ ఈ జంక్షన్ దగ్గర ఫుట్పాత్ల పైన పూర్తిగా చిన్న చిన్న డబ్బాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా తాత్కాలికంగా కొంత చెక్కలు అవి ఇవి ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కానీ అవన్నీ కూడా ఫుట్పాత్లు ఆక్రమించారు. దీంతో అక్కడ నుంచి వెళ్లేటువంటి వాళ్ళకు అంటే నడిచే వాళ్లకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళందరూ కూడా రోడ్ల మీద వెళ్లడం కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్, అదేవిధంగా ఇతర టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ ప్రాంతాన్ని అన్నింటినీ కూడా పరిశీలించి వాళ్ళకు ముందుగానే చెప్పారు, మీరు ఇక్కడ నుంచి తీసివేయాలి, ఇబ్బందిగా మారుతుందని చెప్పడంతో వాళ్ళు ఎవరు కూడా వినకపోవడంతో ఈ రోజు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీసు సిబ్బంది భారీ ఎత్తున అక్కడికి చేరుకొని బందోబస్తు నడుమ వాటి అన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. దాంతో ఆ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో జిహెచ్ఎంసీ ఈ కార్యక్రమానికి అక్కడ ఉండేటువంటి అక్రమ నిర్మాణాల తొలగింపుకు శ్రీకారం చుట్టింది. అయితే అక్కడ ఉండేటువంటి స్థానికులు కొంతమంది ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పోలీసులు చెదరగొట్టడం కానీ అక్కడ నుంచి పంపివేయడం కానీ జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా అక్రమంగా ఏర్పాటు చేసినా అవి కూడా ప్రభుత్వ స్థలం ఫుట్పాత్ పైన అంటే పబ్లిక్ నడిచేందుకోసం వీలు లేకపోవడం కారణంగా వాళ్ళందరూ కూడా రోడ్డు పైనే వాహనాలకు అంటే బస్సుల కోసం ఇటు చూస్తే మనం కర్నూలు కానీ, మహబూబ్ నగర్, జడ్చల్, వనపర్తి, నగర్ కర్నూలు, కొల్లాపూర్ ఈ మార్గం వెళ్లేటువంటి బస్సులన్నీ కూడా అక్కడి నుంచే వెళ్తుంటాయి. పెద్ద ఎత్తున ఆటోలు కానీ, అదేవిధంగా అక్కడ పికప్ డ్రాప్ పాయింట్లు ఎక్కువగా ఉంటాయి. వివిధ రూట్ల నుంచి వచ్చి అక్కడ తమ బంధువులను వాళ్ళని దించేసి వెళ్తుంటారు. కాబట్టి అక్కడ వాహనాలకు ఇబ్బందికరంగా మారిందన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అక్కడ ఆందోళన చేస్తున్నా కూడా వాళ్ళందరినీ కూడా పక్కకు జరిపేసి వాటన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాముడు.